సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ 3 నిమిషాలు ఈ సాయి మాట విను, నీకు రావాల్సింది 3 నిమిషాల్లో వచ్చి తీరుతుంది అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన వరం అనేది ఇచ్చారండి. బాబా ఏం చెప్పబోతున్నారు, మనకు మన సాయినాథును ఆశీర్వాదం ఎలా దొరకబోతుంది, మన కోరికలు ఎలా బాబా తీర్చబోతున్నారు అని బాబాగారి మాటలోనే విందామా. నా దగ్గర ఒకటి అడుగుతున్నావు కదా తల్లి, అది నీ దగ్గరకు రావాలని ఆరాటపడుతున్నావు. బాబా, నేను అడిగింది ఇస్తే నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను, నేను ఎంతగానో సంతోషపడతాను. ఈ సాయి బిడ్డవైన నాకు ఎంత వేదన ఉంటే నిన్ను ప్రార్థిస్తాను, తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందివ్వు అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. సరే తల్లి, నువ్వు అడిగింది నేను తప్పక ఇస్తాను, కానీ నువ్వు అది ఎక్కడ దాచుకుంటావు? నీ గుండెల్లోనా, మనసులోనా? కానీ అక్కడ నీకు స్థలం లేదమ్మా. నీ మనసులో కావలసినంత చెత్త అనేది నింపేసుకుని ఉన్నావు. ఆ చెత్తనంతా ఖాళీ చేస్తేనే కదా నీ మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చేది అప్పుడే కదా దాచుకుంటావు. నువ్వు వదలాల్సి వచ్చింది కొద్దిగా వదిలితేనే నీకు రావాల్సింది నీకు తప్పక వస్తుంది. అర్థం కాలేదా బిడ్డ? చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 వదిలి చూడు, నీకు రావాల్సింది నీ చేతిలో పడుతుంది. నీ అన్ని సమస్యలకు వెంటనే ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? మర్చిపోవడం. అవును, మర్చిపోవడం తల్లి. ఏంటి బాబా మర్చిపోవడమా? మర్చిపోతే ఎలా బాబా అనే కదా నీ ప్రశ్న. అవును తల్లి, కొన్నిటిని మర్చిపోయే తీరాలి. మంచిదో చెడ్డదో అది జరిగిపోయింది కదా, అంటే జరిగిపోయింది మర్చిపోవాలి కదా. ఏది జరిగినట్టుగా ఉండి కొత్తదాన్ని వెతుక్కోవాలి కదా. ఆ కొత్తది నిన్ను సంతోషపరిచేదిలాగా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల నీ మనసు ప్రశాంతత కలుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ మనసులో అవన్నీ పాత విషయాలన్నీ చెత్త చెదారం అన్నీ మనసులో పెట్టుకొని ఉన్నావు. దానివల్లే నీకు స్థలం లేకుండా పోతుంది. ఈ బాబాని కొలిచేందుకు కూడా స్థలం లేకుండా పోయింది కదా. నీకు కొత్తది రావాలి అంటే పాతది వదలాలి. ఆ కొత్తది నిన్ను సంతోషం కలిగించేదిలా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల ప్రశాంతత లభిస్తుంది. జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు దిగులు, కోపం, పగ, ప్రతీకారాలు, కోపం, ఓర్పలేనితనం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ నీకు అస్సలు ఉండకూడదు. అంటే నిన్న జరిగింది ఈరోజు మర్చిపోవడమే దానికి సరైన పరిష్కారం. ఇప్పుడు జరుగుతున్న యథార్థ స్థితి మాత్రమే నువ్వు అనుభవించడం నేర్చుకోవాలి. రెండవదిగా నీ మనసుని శుద్ధి చేసి నీ మనసుని కట్టుబాటులో ఉంచుకోవాలి. అది ఎలా బాబా అంటావేమో, నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చినది జరగనప్పుడు వాటిని ఎదుర్కోవాలి. దానిని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏది అనుకుంటే అది బయటపడకూడదు. నీ దారిని మార్చుకొని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏది జరిగినా నీ మనసు చెడుని నీ మనసులో తీసుకోకూడదు. పగని తీర్చుకోవాలి, అలాంటివన్నీ ఉంచుకోకూడదు. విమర్శించి మాట్లాడాలి, అవి అస్సలు అనుకోకూడదు. నీ కోపం నిన్ను నిరూపించుకోవడానికి విర్తండవాదం మార్చుకోవాలి. అన్నిటినీ వదులుకుంటేనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. అవును తల్లి, ఇది అక్షర సత్యం, పాటించి చూడు. ఇక 3వది, నీ మనసుని మార్చుకోవాలమ్మా. జరిగింది తలుచుకుంటూ ఉంటే నీ మనసు తేలికగా ఉండదు. కాబట్టి మనసును వేరే దారికి మళ్లించాలి. కొన్ని విషయాల్ని మార్చుకోవాలి. ఏదో ఒక రోజు అంతా సరిగా అవుతుంది అని నమ్మాలి. పోతే పోనీ, ఇక జరగకపోతే ఏంటి అనుకుంటావు. ఇది జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని దిగులు పడతావు. జరిగిందంతా నా మంచిగా అనుకుంటే ఎలాంటి బాధ కష్టం ఉండదు కదా. నీ మనసుకి ఆ కష్టం అనే చోటు ఇవ్వదు కదా. కొత్త మార్పులు, కొత్త విషయాలు తప్పకుండా నీకు మంచివిగా ఉంటాయి. ఈ 3 ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, నీ మనసుని పరిశుద్ధం చేసుకొని ప్రశాంతంగా ఉంటావో, అప్పుడే నీకు రావాల్సింది నీకు వస్తుంది. మర్చిపోవాల్సింది మర్చిపోయి వదలాల్సింది వదిలితేనే నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నువ్వు భద్రపరచుకోవటానికి నీ మనసు అనేది కూడా ఖాళీ చేసుకో ఉండాలి. ఇది వరకు నీ జీవితంలో జరిగిందంతా బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాలను ఆహ్వానించు.
అన్ని విషయాలకు నాకు వస్తుంది, నీకు తప్పక జరుగుతుంది అని నమ్ము. నాకు జరగాల్సింది జరుగుతుంది. నాకు అనుకూలమైన ఆలోచనలు పెంచుకో. జరిగేది నువ్వు స్వీకరించు. జరుగుతుంది అని నమ్ము. జరిగేది జరగనివ్వు. ఇదే బిడ్డ నీకు చెప్పాల్సిన ఈ 3 మాటలు. నా వాక్కు మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఇదే పాటించు, అదే జరుగుతుంది. నీ బాబా వాక్కు సత్యవాక్కు. నమ్మితే అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.